ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు, నిషేధిత పదార్థాల ఉత్పత్తికి భారత్ అడ్డాగా మారిందన్నారు. కొలంబియా, ఈక్వెడార్, పాకిస్తాన్, ఎల్ సాల్వడార్, మెక్సికో, పనామా సరసన భారత్ ఉందన్నారు. ఇందుకు ట్రంప్ మాటలు నిజమేనా? మన దేశం నార్కోటిక్ డ్రగ్స్ ని ప్రోత్సహిస్తోందా? ట్రంప్ నోటికి అడ్డు అదుపు లేదా? ఇండియా అంటే ట్రంప్ కు పీకల దాకా కోపం ఉంది. తన మాట వినకుండా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడం, చైనా రష్యాతో వాణిజ్యం పెంచుకుంటుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా అబాండం వేస్తున్నారు. భారత్ సహా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయని, రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి అక్రమ డ్రగ్స్ ను, అందులో వాడే రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. అమెరికన్ కాంగ్రెస్ కు సోమవారం సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు. భారత్, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, బహమాస్, బెలీజ్, బొలివియా, మయన్మార్, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటమాలా, హైతీ, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పనామా, పెరు, వెనిజువెలా దేశాలు ప్రధానంగా డ్రగ్స్ ను ఉత్పత్తి చేయడంతో పాటు రవాణా చేస్తున్నాయని వివరించారు. Ships in the ocean anymore. We're seeing that there's like no ships, when the first one we went, there were hundreds of boats. Now there are no boats. I wonder why. Meaning no drugs are coming across. Probably stopping some fishermen too. I mean, to be honest, if I were a fisherman, I wouldn't want to go fishing. Just a nice, let's take a little trip, because I'd say, man, if maybe they think I have drugs downstairs. I don't want that. I think the fishing business probably been hurt, but there are literally no boats. This was a boat, and we were surprised to see it. Now, what does that mean? That means there's no drugs coming by sea, but they do come by land. And you know what? We're telling the cartels right now, we're going to be stopping them too. When they come by land, we're going to be stopping them the same way we stop the boats. ఫెంటనైల్ లాంటి నొప్పులు తగ్గించే మందుల వల్ల అమెరికాలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తమకు మిత్రదేశమని ఓవైపు మోదీతో మాట్లాడుతూనే బాంబులు వేస్తున్నారు. తనకు నచ్చని దేశంపై ఏదో ఒక అభాండం వేయడం ట్రంప్ కు అలవాటు. మాట వినకపోతే వేటు వేస్తానని ఆయన ప్రకటిస్తున్నా మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మన దేశం నిషేధిత డ్రగ్స్ ను తయారు చేయడం లేదు. అలాంటిది భారత్ ను కొలంబియా, పనామా, పెరు, గ్వాటమాలా లాంటి లాటిన్ అమెరికా దేశాల సరసన చేర్చడంపై నిపుణులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. చైనాపై మరింత అక్కసు వెళ్లగక్కారు ట్రంప్. మాదక ద్రవ్యాలను అరికట్టడం, వాటిని ప్రేరేపిస్తున్న నేరస్తులను అదుపు చేయడంలో కఠినంగా వ్యవహరించాలని చైనాకు సూచించారు. సింథటిక్ మాదక ద్రవ్యాలను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తున్న ప్రధాన సరఫరాదారు చైనాయేనన్నారు ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబాన్లు డ్రగ్స్ నిషేధాన్ని ప్రకటించినప్పటికీ మాదక ద్రవ్య నిల్వలు ఇంకా ఉత్పత్తి కొనసాగుతూనే ఉన్నాయని, ఇందులో మిథాంఫెంటమిన్ ఉత్పత్తి విస్తరిస్తోందని ట్రంప్ తెలిపారు. ఈ మాదక ద్రవ్య వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం అంతర్జాతీయ ఉగ్రవాదులకు చేరుతోందని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ ను అక్రమ మాదక ద్రవ్య నియంత్రణ చర్యలు పాటించడంలో విఫలమైన దేశంగా ప్రకటించారు. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల ద్వారా ఫెంటానిల్, ఇతర ప్రాణాంతక నిషేధిత మాదక ద్రవ్యాలను అమెరికాలోకి రవాణా చేయడం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 18 నుంచి 44 సంవత్సరాల వయసు గల అమెరికన్ పౌరులు మరణానికి ప్రధాన కారణాల్లో ఈ డ్రగ్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్, బొలివియా, మయన్మార్, కొలంబియా, వెనిజువెలా పూర్తిగా డ్రగ్స్ నియంత్రణలో విఫలమయ్యాయని చెప్పారు. నిజానికి మన దేశంలో డ్రగ్స్ వాడకం ఉన్నా మరీ లాటిన్ అమెరికా స్థాయిలో లేవు. మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది. గడచిన 5 ఏళ్లలో 11,311 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ వేర్వేరు ప్రాంతాల్లోని ఓడరేవుల్లో దొరికినట్టు లోక్సభలో కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రతి ఏటా 10,000 కిలోలకు పైగా హెరాయిన్, కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలు దేశ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా మన దేశంలోకి చేరుతున్నాయని పేర్కొంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నివేదికల ప్రకారం మన దేశంలోకి సముద్ర మార్గాల ద్వారానే అధిక మొత్తంలో డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి. కొకైన్, హెరాయిన్, ఓపియం, ఎండిఎంఏ, హాషిష్, కుష్, గంజాయి డ్రగ్స్ భారత్ కు సరఫరా అవుతున్నాయి. భారత్ కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్,
శ్రీలంక, మాల్దీవుల దేశాల్లోని పోర్టులకు మొదట ఈ మాదక ద్రవ్యాలను స్మగ్లర్లు చేరుస్తున్నారు. అయితే ట్రంప్ విమర్శిస్తున్నట్లు భారత్ డ్రగ్స్ ను ప్రోత్సహించడం లేదు.